శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి, పీఠాన్ని కదిలించిన తర్వాత పూజకు ఉపయోగించినటువంటి వస్తువులని ఏం చేయాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించేటప్పుడు అమ్మవారికి పూజ చేసేటటువంటి కార్యక్రమాన్ని ఉద్యాపన అని అంటారండి. ఇంకా పీఠం కదిపే కార్యక్రమాన్ని ఉద్వాసన అని పిలుస్తారు. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా మనం విశేషంగా పూజ చేసుకుంటాము. అది అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ రోజు శుక్రవారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించకూడదు. అయితే పీఠాన్ని మరుసటి రోజు అయినటువంటి శనివారం రోజు ఉదయం మనం అమ్మవారి పీఠాన్ని చక్కగా కదిలించుకోవచ్చు. పీఠం కదిలించే ముందుగా అమ్మవారికి పూజ చేయాలండి. అమ్మవారిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోవాలి. దీపారాధన చేసి అమ్మకి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు అన్ని సమర్పించి పూజానంతరం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యంగా మీ శక్తి కొలిది ఏవైనా కూడా నివేదించవచ్చండి. అమ్మవారికి ఇలా ఉద్వాసన చెప్పేటప్పుడు మనం దద్దోజనాన్ని గనక నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. అవి ఏమి చేయలేము అనుకుంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్సే మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. తాంబూలం ఉంటే తాంబూలం కూడా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించండి. అమ్మవారి పూజాపీఠాన్ని శనివారం ఉదయమైనా కదిలించవచ్చండి. లేదు అంటే సాయంత్రం సమయంలో చీకటి పడకుండా కదిలించాలి. పీఠాన్ని ఉదయం వేళల్లో కదిలిస్తేనే మంచిదండి. ఎందుకంటే సాయంత్రం వరకు చాలా మందికి కుదరకపోవచ్చు. అటువంటి వారు ఉదయం వేళల్లో కదిలించేసుకోండి. ఈ విధంగా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనం ఇక్కడ దీపాలు పెట్టుకున్నాం కదండి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాలి. ముందుగా గణపతిని కదిలించి ఆ తర్వాత అమ్మవారిని కదిలించాలి. గణపతిని రెండు చేతులతోటి పట్టుకుని ఇక్కడ నేను ఉద్వాసన మంత్రం డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. ఆ మంత్రాన్ని చదువుకుని స్వామివారిని పైకి కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నానని చెప్పుకుని నమస్కారం చేసుకోండి. అలాగే అమ్మవారి కలశాన్ని కూడా 3 సార్లు పైకి క్రిందికి కదిలించి యథాస్థానంలో పెడుతున్నానని చెప్పుకుని అమ్మవారిని కదిలించండి. మీరు పూజలో అమ్మవారి ఫోటో విగ్రహం పెట్టుకుంటే ఫోటో విగ్రహాన్ని 2 చేతులతోటి పట్టుకుని కదిలించండి. ఈ విధంగా మనం అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాలి. ఇప్పుడు మనం పూజా పీఠాన్ని కదిలించిన తర్వాత ఈ పూజకు ఉపయోగించినటువంటి వస్తువులన్నీ ఏం చేయాలనేది ఒక్కొక్కటిగా డీటెయిల్గా చెప్తానండి. అందుకని స్కిప్ చేయకుండా చూడండి. పూజా సామాగ్రి ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. ఇత్తడివి వెండివి ఏ ఉంటే అవన్నీ కూడా తీసేసుకుని వాటిని క్లీన్ చేసుకుని మనం నెక్స్ట్ పూజలకు వాడుకోవచ్చు. ఇంకా మనం పూజల్లో పూజ చేసినటువంటి పుష్పాలు ఉంటాయి కదండి, దీపాల దగ్గర పెట్టినవి, ఇంకా మనం పంచపాత్రలో వేసినవి, ఈ పుష్పాలన్నీ కూడా నిర్మాల్యం చేసేయాలండి. వీటిని మళ్ళీ మనం పూజలకు ఉపయోగించకూడదు. అలాగే వీటిని ఎవ్వరు తొక్కని చోట వేయాలి, లేదంటే పారే వాటర్లో కూడా వేయవచ్చు. ఇంకా మనం అమ్మవారికి నివేదించినటువంటి నైవేద్యాలు, కొబ్బరికాయ, ప్రసాదాలు ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా తీసేసుకుని మనమే ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఎక్కువ నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకుంటే మీ చుట్టుపక్కల వారికి కూడా ప్రసాదంగా పంచిపెట్టవచ్చు. ఇది వ్రతమైన తర్వాత అంటే వ్రతం రోజే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని చెప్తున్నాను. అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు నివేదించినటువంటి నైవేద్యాలు వ్రతం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం మనం భోంచేసేటప్పుడే తీసేసుకోవాలండి. నెక్స్ట్ డే వరకు ఆ నైవేద్యాలను అలా ఉంచవద్దు. ఎందుకంటే నెక్స్ట్ డేకి అవి పాడైపోతాయి. అందుకని మనం ఆ రోజే ప్రసాదంగా స్వీకరించాలి. అలానే పసుపు గణపతిని తీసి పక్కగా పెట్టుకోండి. ఈ పసుపు గణపతిని ఏం చేయాలనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. అలాగే మీరు అమ్మవారికి ఏవైనా మంగళకరమైన వస్తువులతో పూజ చేసి ఉంటే అవన్నీ కూడా తీసుకుని పెట్టుకోండి. మళ్ళీ వీటిని మనం పసుపు వేసిన నీటిలో క్లీన్ చేసుకుని నెక్స్ట్ పూజలకి వాడుకోవచ్చు. మనం పూజలో దీపారాధన చేసిన తర్వాత వత్తి సగం ఖాళీ మిగిలిపోతూ ఉంటుంది కదండి, ఆ వత్తిని కూడా మనం నిర్మాల్యంలోనే వేయాలి. ఇప్పుడు అమ్మవారికి సమర్పించినటువంటి తోరం ఉంది కదండి, ఈ తోరాన్ని కూడా నిర్మాల్యంలోనే వేసేయాలి. అమ్మవారికి అలంకరించినటువంటి పుష్పాలు ఇవన్నీ కూడా మనం నిర్మాల్యంలో వేసేయవచ్చు. అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పసుపు కొమ్ముల్ని మనం రంగరించుకుని ముఖానికి రాసుకోవచ్చు. లేదు అంటే వాటర్లో కలిపేయవచ్చు, లేదా బీరువాలో దాచిపెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి సమర్పించిన వాయనం ఉంది కదండి, ఈ వాయనం ఏం చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. వాయనంలో పెట్టినటువంటి శనగలను మనం ప్రసాదంగా తినవచ్చు. పసుపు కుంకుమల్ని మనం గడపకి రాయవచ్చు. ఇంకా మనం రోజు బొట్టుగా ధరించవచ్చు. ఈ గాజులు మనమే వేసుకోవాలి. చీర బ్లౌజ్ పీసు కూడా మనమే ఉంచుకోవాలండి. ఈ పూలు తమలపాకులు వక్క ఉన్నాయి కదండి, అవి నిర్మాల్యం చేసేవచ్చు. అరటిపళ్ళు తినవచ్చు. దక్షిణ మనం బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. ఈ తమలపాకు వక్కల్ని తాంబూలంగా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, అమ్మవారికి వాయనంలో
పెట్టినటువంటి పసుపు కుంకుమ, పసుపుని కాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాసుకోకూడదండి, గడపకి రాయండి. ఇంకా కలశం విషయానికి వస్తే కలశానికి అలంకరించినటువంటి పువ్వుల మాలలు, పువ్వులు, వస్త్రమాలను నిర్మాల్యం చేయాలి. ఇంకా అమ్మవారికి సమర్పించినటువంటి పసుపు కొమ్ము ఉంది కదండి, పసుపు కొమ్ముని మనం దాచి బీరువాలో పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం నిర్మాల్యం చేయవచ్చు, లేదా ఈ పసుపు కొమ్ముని మనం పౌడర్లో చేసుకుని ముఖానికి రాసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి రూపు సమర్పించాం కదండి, ఈ రూపుని మనం తాళిబొట్టు చైన్కి కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా మేము అమ్మవారికి రూపు తీసుకుంటాం అనుకుంటే తాళి చైన్కి కట్టుకోండి. లేదంటే మేము తీసుకోలేమా అన్నిసార్లు అనుకుంటే ఈ రూపుని దాచి బీరువాలో పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ పూజలకు వాడుకోవచ్చు. ఈ బ్లౌజ్ పీస్ మనమే కుట్టించుకోవాలండి. ఈ కొబ్బరికాయని పగలగొట్టుకుని ఏదైనా స్వీట్లో చేసుకోవచ్చు. మేము అలా చేసుకోమండి అనుకుంటే దీన్ని ఏదైనా ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా పారే వాటర్లో వదిలేయండి. ఈ మామిడి కొమ్మలు ఉన్నాయి కదండి, వీటిని నిర్మాల్యం చేసేయాలి. ఈ కలసంలో ఉన్నటువంటి నీటిని కొద్దిగా తీసుకుని మనం ఇల్లంతా కూడా చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ఇంకా మీకు నీళ్లు మిగిలి ఉంటే వాటిని ఎవరూ తొక్కని చోట పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి. ఈ కలసానికి కట్టినటువంటి కంకణాన్ని కూడా నిర్మాల్యం చేయాలి. ఇప్పుడు కలసం కింద వేసినటువంటి బియ్యం ఉన్నాయి కదండి, ఈ బియ్యాన్ని ఏదైనా స్వీట్ లో చేసుకోవచ్చు, అంటే పరమాన్నం వండుకోవచ్చు. లేదు అంటే నాన్ వెజ్ తినం కదండి మనం, ఆ రోజులు చూసుకుని అప్పుడు అన్నంలో వండుకుని కూడా తినవచ్చు. కలసంలో వేసినటువంటి కాయిన్ కూడా మనం బీరువాలో దాచిపెట్టుకోవచ్చండి. అమ్మవారి దగ్గర ఇలా పసుపు కుంకుమలు పెట్టాం కదండి, పసుపు కుంకుమలు అన్ని మనం పూజా మంత్రంలో పెట్టుకోవచ్చు. ఇక్కడ పసుపు గౌరమ్మ ఉంది కదండి, ఈ అమ్మవారిని వినాయకుడిని ఏం చేయాలనేది చెప్తాను. అమ్మవారి ఫోటోను కూడా తీసుకుని పూజా మందిరంలోనే భద్రపరచుకోండి. ఇంకా పీటపై వేసినటువంటి బియ్యపిండి ముగ్గులు ఇవన్నీ కూడా మనం చీపురుతో తొడవకూడదండి, ఏదైనా క్లాత్తో కానీ, లేదు అంటే పూజా మందిరాన్ని క్లీన్ చేసుకునే బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయినా క్లీన్ చేసుకుని ఇదంతా కూడా ఈ డస్ట్ని మనం ఎవరు తొక్కని చోట అయితే వేసేయాలి. ఇప్పుడు మనం ఈ నిర్మాల్యం చేసేటప్పుడు ఈ నిర్మాల్యాన్ని ఎవరు తొక్కని చోట వేస్తాం కదండి, ఒకవేళ మీరు నీటిలో వేస్తూ ఉంటే గంగాదేవికి ఇలా తాంబూలం కూడా పెట్టండి. ఆకు ఒక చిల్లర నాణం పెట్టండి, పళ్ళు ఉంటే పళ్ళు కూడా పెట్టండి. ఈ విధంగా గంగలో ఈ నిర్మాల్యం వేసేవారు ఈ విధంగా గంగాదేవికి మనం తాంబూలం అయితే సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మీరు వీటిని ఎవరు తొక్కని చోట పెట్టేస్తామండి అనుకుంటే ఇవేమి కూడా అవసరం లేదు, అంటే తాంబూలం అవసరం లేదు. అలాగే మనకు చేతిని కట్టినటువంటి తోరం ఉంది కదండి, దీనిని కూడా నిర్మాల్యం చేసేయాలి. ఇప్పుడు పసుపు గణపతిని గౌరమ్మని ఏం చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఈ పసుపు గౌరమ్మని వినాయకుడిని ఏదైనా ఒక పాత్రలోకి కొద్దిగా నీటిని తీసుకుని ఆ నీటిలో నిమజ్జనం చేయండి. నీటిలో పసుపు ముద్ద వేస్తే మనకి ఆ పసుపు అంతా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఆ పసుపు నీటిని తులసి మొక్క మొదట్లో కాకుండా ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయవచ్చు. లేదు అంటే పసుపు గణపతిని ముఖానికి రాసుకోవచ్చండి. మేము అలా చెయ్యమండి అనుకుంటే మాత్రం వాటర్లో నిమజ్జనం చేసేసి చెట్టు మొదట్లో వేసేయండి. అంతేనండి, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.